సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ సహా మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిత్ర దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తాజాగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది. అక్కడ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అయితే యుఎస్ ఎంబసీకి నష్టం వాటిల్లిందా లేదా అన్నది తెలియరాలేదు. అక్కడి అమెరికన్లు బయటకు రావద్దని కార్యాలయం అప్రమత్తం చేసింది. కువైట్ సిటీ సమీపంలోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై దాడికి దిగింది. శిథిలాలు పడి 2 కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. బహ్రెయిన్, ఖతార్ రాజధాని దోహా, ఎమిరాట్ రాజధాని అబుదాబిలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్ అనుకూల సాయుధులు ఇరాక్లోని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి చేసింది. అటు బ్రిటిష్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని సైప్రస్ తెలిపింది. కువైట్లో F-15 యుద్ధ విమానం కూలిన వీడియోను ఇరాన్ షేర్ చేసింది. ఆ యుద్ధ విమానం అమెరికాదా లేక ఇజ్రాయెల్దా అనేది తెలియరాలేదు. 2 పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది.